ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇతర మల్టీవర్సల్ టైటాన్స్ మధ్య జరిగే ఫైట్ గురించి. ఒకవైపు ఏలియన్ ఎక్స్, ఇంకోవైపు అశ్విన్ ది జడ్జ్. ఒకవైపు బెంటన్ దగ్గర ఉన్న అల్టిమేట్ వెపన్, ఇంకోవైపు మార్వెల్ లోనే ప్లానెట్స్ కి జడ్జిమెంట్ ఇచ్చే ప్రైమ్ సెలెస్టియల్. వీళ్ళిద్దరు తలపడితే అది కేవలం ఒక ఫైట్ మాత్రమే కాదు, అది ఎక్సిస్టెన్స్ కి ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎవరు పవర్ ముందు ఎవరు ఆటమ్స్ లాగా అయిపోతారో ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ది కాస్మిక్ ప్రైల్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ఏలియనెక్స్ ఒక ఆర్జిన్ గురించి చూద్దాం. ఇతను సెలెస్టియల్ సేఫియన్ రేస్ కి చెందినవాడు. ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో పుట్టాడు. బెంటెనిసన్ దగ్గర ఉన్న ఆమ్నిట్రిక్స్ లో ఇది దేన్నైనా రీరైజ్ చేసే పవర్ ఉన్న ఏలియన్. ఇతని లోపల సెరీనా అలాగే బెలికస్ అనే ఇద్దరు పర్సనాలిటీస్ ఉంటారు. ఇప్పుడు మనం అశ్విన్ ది జడ్జ్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. మార్వెల్ ప్రపంచంలో ప్రైమ్ సెలెస్టియల్ ఫస్ట్ ఫిరమిడ్ క్రియేట్ చేసిన బీయింగ్స్ లో ఇతను ఒకడు. యూనివర్స్ లో ఏ ప్లానెట్ బతకాలి, ఏ ప్లానెట్ చావాలని జడ్జ్ చేసే పవర్ ఇతని సొంతం. డివియన్స్ ఇంకా ఎటర్నల్స్ ని క్రియేట్ చేసింది వీళ్ళే. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా ఏలియనెక్స్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, ఏలియనెక్స్ దగ్గర రియాలిటీ వ్రాపింగ్ ఉంది. తన ఆలోచనతో రియాలిటీని మార్చేస్తాడు, అలాగే తన ఆలోచనతో రియాలిటీని మసి చేయగలడు. ఈ ఏలియన్ దగ్గర టైం మ్యానిపులేషన్ ఉంది. టైం ని రివర్స్ లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ లేదా ఫ్రీజ్ చేయగలడు. ఈ ఏలియనెక్స్ దగ్గర యూనివర్స్ క్రియేషన్ పవర్ ఉంది. ఒక స్నాప్ తో యూనివర్స్ ని క్రియేట్ చేయగలడు. ఈ ఏలియనెక్స్ ఇన్వల్నరబిలిటీ, దేనికి భయపడ్డు. ఫిజికల్ అటాక్స్ ఇతనికి తగలవు. ఇప్పుడు మనం అశ్విన్ ది జడ్జ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇతని దగ్గర కాస్మిక్ ఎనర్జీ మ్యానిపులేషన్ ఉంది. అన్లిమిటెడ్ పవర్ కాస్మిక్ ఇతని దగ్గర ఉంది. అశ్విన్ దగ్గర క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ పవర్ ఉంది. ఆటమ్స్ ని మసి చేసి కొత్త లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేయగలడు. ఇతని దగ్గర సైజ్ మ్యానిపులేషన్ పవర్ ఉంది. స్టార్స్ ఇంకా గ్యాలక్సీస్ కంటే పెద్దగా మారగలడు. జడ్జిమెంట్, అశ్విన్ దగ్గర జడ్జిమెంట్ ఉంది. ఒక గెస్చర్ తో ఎంటైర్ సోలార్ సిస్టమ్స్ ని ఎరేస్ చేయగలడు. ఇప్పుడు మనం వీళ్ళ ఫీర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఏలియనెక్స్ యొక్క ఫీర్స్ గురించి చూస్తే, యూనివర్స్ డిస్ట్రక్షన్ అండ్ రీక్రియేషన్. బెంటన్ సిరీస్ లో మొత్తం యూనివర్స్ నాశనం అయిపోతుంటే ఏలియనెక్స్ ఒకటి నిలబడి డూప్లికేట్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. మల్టీవర్స్ లో ఉన్న బ్యారియర్స్ ని కూడా బ్రేక్ చేసే రేంజ్ ఇతనిది. ఇంకా ఆరిషియం యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే, గ్యాలక్సీస్ ని క్రియేట్ చేశాడు. సెలెస్టియల్స్ అందరు కలిస్తే మార్వెల్ మల్టీవర్స్ లోనే స్ట్రాంగెస్ట్ బీయింగ్స్. ఆరిషియం ఒక జడ్జిమెంట్ వేస్తే ట్రిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ మస్ అయిపోతాయి. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. ఏలియనెక్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే అబ్సల్యూట్ ఓమ్నిపోటెన్స్, దేన్నైనా మార్చేయగలడు. ఏలియనెక్స్ ఒక వీక్నెస్ ఏంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. బెలికస్ ఇంకా సెరీనా ఒకటే మాటకు రాకపోతే ఏలియనెక్స్ ఒక స్టాచ్యూ లాగా అయిపోతాడు. బెంటన్ కంట్రోల్ లో ఉంటే ఇది ఇష్యూ కాదు. ఇంకా ఆరిషియం ఒక స్ట్రెంత్ గురించి చెప్పాలంటే మ్యాసివ్ సైజ్ అండ్ కాస్మిక్ అథారిటీ. ఇతని వీక్నెస్ ఏంటంటే ఫిజికల్ బౌండరీస్. అశ్విన్ యూని మైండ్ తో లేదా కాస్మిక్ లెవెల్ వెపన్స్ లైక్ ఇన్ఫినిటీ స్టోన్స్, అల్టిమేట్ న్యూలిఫై తో డామేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇమాజిన్ ఏ ఫైట్. అశ్విన్ వచ్చి ఎర్త్ ని జడ్జ్ చేస్తూ ఎరేస్ చేయడానికి వస్తే బెన్ ఏలియనెక్స్ గా మారతాడు. ఆరిషియం ఒక హ్యూజ్ కాస్మిక్ బ్లాస్ట్ విసిరితే ఏలియనెక్స్ ఒక ఆలోచనతో ఆ బ్లాస్ట్ ని స్ప్రాంకిల్స్ లాగా మార్చేయగలడు. ఆరిషియం సైజ్ పెద్దదైనా ఏలియనెక్స్ కి సైజ్ తో సంబంధం లేదు. ఏలియనెక్స్ మల్టీవర్సల్ ఎంటిటీ కాబట్టి ఆరిషియం ఆర్మర్ ని ఆటమ్ బై ఆటమ్ ముక్కలు చేయగలడు. ఆరిషియం కాస్మిక్ మ్యాజిక్ వాడిన ఏలియనెక్స్ రియాలిటీ వ్రాపింగ్ ముందు అది చాలా తక్కువ. ఫైనల్ గా వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ లో వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఏలియనెక్స్ ఇస్ ది క్లియర్ విన్నర్. రీజన్ వెరీ సింపుల్ భయ్యా. ఆరిషియం ఇస్ ఏ గాడ్ ఆఫ్ గెలాక్సీ ఆర్ యూనివర్స్, బట్ ఏలియనెక్స్ ఇస్ ఏ మల్టీవర్సల్ రియాలిటీ వ్రాపర్. సెలెస్టియల్స్ చాలా స్ట్రాంగే కానీ వాళ్ళు స్టిల్ ఫిజికల్ ఎంటిటీస్. ఏలియనెక్స్ కాన్సెప్చువల్ ఎంటిటీ. ఏలియనెక్స్ ఒక చిట్కే వేస్తే ఆరిషియం ఆర్మర్ మాత్రమే కాదు, ఆరిషియం హిస్టరీ కూడా ఎరేస్ అయిపోవచ్చు. బెన్ కంట్రోల్ లో ఉన్న ఏలియనెక్స్ ముందు ఏ సెలెస్టియల్ నిలబడదు. సో బెంటెన్స్ స్ట్రాంగెస్ట్ ఏలియన్ టేక్స్ ది కాస్మిక్ క్రోన్. సో ఫ్రెండ్స్, ఇది మన కాస్మిక్ జడ్జిమెంట్. ఆరిషియం తన సైజ్ తో ఏలియనెక్స్ ని తొక్కేస్తాడంటారా, లేక ఏలియనెక్స్ ఒక స్నాప్ తో మార్వెల్ సెలెస్టియల్స్ అందరినీ డస్ట్ చేస్తాడంటారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టీమ్ ఏలియనెక్స్ లేక టీమ్ ఆరిషియమా అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.